కాసేపట్లో కాంగ్రెస్ బృందం మేడిగడ్డకు బయలుదేరనుంది. మేడిగడ్డ బ్యారేజ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. డిప్యూటీ సీఎం విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు. కాంగ్రెస్తో పాటు ఎంఐఎం, సిపిఐ సభ్యులు కూడా వెళ్తున్నారు. ఇక మేడిగడ్డ పరిశీలనకు బీఆర్ఎస్, బీజేపీ దూరంగా ఉంటుంది. 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అసెంబ్లీ వాయిదా పడ్డ వెంటనే అసెంబ్లీ నుంచి నేరుగా ప్రత్యేక బస్సులో టీం బయలుదేరబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డకు చేరుకోబోతున్నారు నేతలు. 2 నుంచి 3 గంటల వరకు మేడిగడ్డ బరాజ్ సందర్శిస్తారు. 3 నుంచి 4 గంటల వరకు అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేస్తారు. సాయంత్రం 5 గంటలకు మేడిగడ్డ నుంచి తిరుగు ప్రయాణమవుతారు. రాత్రి 9:30కు హైదరాబాద్ చేరుకోబోతున్నారు నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి వల్లే మేడిగడ్డ బరాజ్ కొంగిందని ఆరోపణ చేస్తోంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కమిషన్ల కక్కుర్తి కోసం నాసిరకంగా మేడిగడ్డను నిర్మించారని కాంగ్రెస్ ఫైర్ అవుతుంది. ఈ విషయాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక మేడిగడ్డ పరిశీలనకు అసెంబ్లీ రికార్డులో నమోదం కోసమే ఇవాళ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికార యంత్రాంగం. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు కొంగిన పిల్లర్లు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇప్పటికే విజిలెన్స్ అధికారుల విచారణ కొనసాగుతోంది. భారీ అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదంటూ తీర్మానం కూడా చేసిన నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి బృందం ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వెళ్తోంది. ఇక ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆ బృందంలో వెళ్ళబోతున్నారు. రైట్, మా ప్రతినిధి సాగర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ విద్యాసాగర్, ఇవాళ ముఖ్యమంత్రి మేడిగడ్డ సందర్శనకు వస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు అధికారులు, అలాగే ఎన్ని గంటలకు ముఖ్యమంత్రి అక్కడ చేరుకోబోతున్నారు? గుడ్ మార్నింగ్ రామ్దాస్. ఏదైతే మేడిగడ్డ సంబంధించి ఈరోజు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు దాదాపు 119 మంది, అంటే అటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యే కూడా ఆహ్వానం పంపడం జరిగింది. ఇక్కడ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కూడా ఆహ్వానించడం జరిగింది. ఇదంతా కూడా మనకు మేడిగడ్డకు సంబంధించి దాదాపు 119 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం అయితే పంపారు. ఇందులో దాదాపు 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఒక మిత్రపక్ష ఎమ్మెల్యే అయినటువంటి సిపిఐ ఎమ్మెల్యే దాదాపు 65 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అలాగే 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 7 ఎంఐఎం ఎమ్మెల్యేలు, అలాగే 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం పంపారు. వీళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయం 10-15 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరనున్న నేపథ్యంలో దాదాపుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు సంబంధించి అటు నల్గొండలో సభ ఏర్పాటు చేయడం, వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం దాదాపుగా ఖరారైనట్టే. అయితే ఇక్కడ మేడిగడ్డలో సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ అవినీతికి సంబంధించి ఎండగట్టేందుకైతే ప్రభుత్వం అయితే తను ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ముఖ్యంగా మేడిగడ్డలో ఏదైతే నీటికి సంబంధించినటువంటి 3 పిల్లర్లు కుంగడంతో అయితే పెద్ద ఎత్తున నష్టం జరిగిందని చెప్పేసి అయితే ఇక్కడికి ఎమ్మెల్యేలు, మంత్రులు అలాగే ముఖ్యమంత్రి రావడం జరుగుతుంది. నేరుగా హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి 2:15 నిమిషాలకు మేడిగడ్డకు చేరుకుంటారు. అక్కడ మేడిగడ్డలో సంబంధించి అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డితో పాటు కొంచెం రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించుకుంటారు. అక్కడ ఎంత మేరకు అవినీతి జరిగింది అని చెప్పేసి అయితే మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. అటు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏంటంటే ఏదైతే అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయించాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలి, ప్రాజెక్టు ఎలా కట్టిల్లో, ప్రాజెక్టు డిజైన్ ఏంటి అనేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆలోచించకుండా అవినీతి జరిగింది, ఏదైతే పిల్లర్లు కుంగాయి అని చెప్పేసి ఒక ఆరోపణ చేసి ప్రజల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అధ్యయాలని ఒక టార్గెట్ పెట్టుకొని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. అవినీతి జరిగితే ఏదైతే అవినీతికి పాల్పడినట్టయితే దాన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మరోపక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళంతా కూడా కోరుతున్న నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ రోజైతే కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మేడిగడ్డకు రాష్ట్ర ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కారే నేతృత్వంలో గ్రహాండ్స్ బలగాలు పెద్ద ఎత్తున ఇక్కడ పూర్తిగా ఏదైతే భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర సచివాలయంలో ఉన్నటువంటి
ఎమ్మెల్యేలు మంత్రులతో పాటు ప్రతిపక్ష మిత్రపక్ష ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారీ బందోబస్తు అయితే ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మేడిగడ్డకు చేరుకున్న తర్వాత ఇక్కడ దాదాపు 5:30 మీడియాతో మాట్లాడనున్నారు. అక్కడ ఏం జరిగింది ఎలాంటిది అని చెప్పేసి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే చీఫ్ ఇంజనీర్లతో కొంత మేర మేడిగడ్డకు సంబంధించి ఎంత మేరకు నష్టం జరిగిందనే ఒక అంచనాకు రైట్ అయితే రావడం విద్యాసాగర్ జరుగుతుంది. ఇప్పటికే అంటే దీనికి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అలాగే అవినీతి జరిగింది, కమిషన్ల కోసమే కక్కుర్తిపడి నాసిరకంగా మేడిగడ్డను నిర్మించారంటూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా విమర్శిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి రివ్యూలో అధికారులు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ మరోసారి దీన్ని ఏ రకంగా హైలైట్ చేయబోతోంది? ఇక్కడ చీఫ్ ఇంజనీర్లతో పాటు ఎల్ఐడి కంపెనీ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పుడో ఎంతో కొంత అవినీతి జరిగిందని చెప్పేసి అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరోపక్క గతంలోనే కాంగ్రెస్ ఇంత ఆరోపణ చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకునేదంటే ఈ పాటికి ఏదైతే అంచనాలకు మించి అవినీతి జరిగిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కనీసం కూడా పట్టించుకోలేదని చెప్పేసి బీజేపీని కూడా టార్గెట్ చేసి మాట్లాడే అవకాశం అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది. ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేయబోతుంది. ఇక్కడ మేడిగడ్డకు సంబంధించి పూర్తిగా అవినీతిమయమైనటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఏ విధంగా ప్రజలకు ప్రజలకు చెప్పాలి అనే ఆలోచనతో అయితే ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు చేరుకునే అవకాశం మేడిగడ్డకు అయితే వస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఎంత మేర నష్టం జరిగింది, అసలు ఏంటి అనేది, ఎవరెవరు ఇందులో ఉన్నారు అనే చెప్పే ఒక ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ముఖ్యంగా దీన్ని టార్గెట్ చేసి మాట్లాడే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ బీజేపీని రెండు కూడా టార్గెట్ చేస్తారు. ఇక్కడ ప్రజలకు నీటి యుద్ధం అయితే మొదలైంది. మరో పక్క చూసుకుంటే నల్గొండకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అక్కడ సభ నిర్వహించడం, అక్కడ కృష్ణా జలాల్లో కేఎంఆర్బికి కట్టబెట్టడానికి కూడా తీవ్రంగా అక్కడ కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టేందుకైతే అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున నల్గొండలో సభ ఏర్పాటు చేసింది. దానికి అనుగుణంగానే ఇక్కడ మేడిగడ్డకు ఎమ్మెల్యేలను మంత్రులను తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడే అవకాశం అయితే మనకు కనబడతా ఉంది. రామ్దాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విద్యాసాగర్. ఇది మొత్తం మీద మేడిగడ్డ పరిశీలన అసెంబ్లీ రికార్డులో నమోదవడం కోసమే ఇవాళ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. 119 మంది ఎమ్మెల్యేలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పలికారు. ఇక నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో మేడిగడ్డ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికార యంత్రాంగం. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు విచారణ జరిగింది. భారీ అవినీతి జరిగిందంటూ రిపోర్ట్ ఇచ్చింది విజిలెన్స్ కమిషన్. ఇక నిన్న అసెంబ్లీలో ప్రాజెక్టులకు సంబంధించి తీర్మానం చేసిన నేపథ్యంలో ఇవాళ తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ముఖ్యమంత్రి బృందం బయలుదేరబోతోంది. ఇవాళ సరిగ్గా అసెంబ్లీలో ప్రారంభమైన వెంటనే అసెంబ్లీని వాయిదా వేసి ముఖ్యమంత్రి నేరుగా మేడిగడ్డ చేరుకోబోతున్నారు. మధ్యాహ్నానికి మేడిగడ్డ చేరుకొని అక్కడ రివ్యూ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు అధికార పక్షం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ముఖ్యమంత్రి అలాగే మిత్రపక్షాల ఎమ్మెల్యేలు మేడిగడ్డ సందర్శనకు బయలుదేరడంతో అధికారులు భారీ ఏర్పాట్లు అయితే చేశారు.